ద బెస్ట్ పర్సన్ టు ట్రీట్ కి కేసు అప్పచెప్పరండి. ఎవరైతే కేసు తెచ్చుకుంటారో వాళ్ళ దగ్గర అంత కంట్రోల్ ఉంటుంది. సో నా వచ్చిన మొదట్లో నేను కూడా 2-3 కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేవాడిని. సింపుల్ థింగ్ లైక్ ఆ క్యాత్ ల్యాబ్లో వెళ్ళి ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎవరు అదేదో హార్ట్ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది, లేకపోయినా కొన్నాళ్ళు మాకు అదో పని ఉందని చెప్తారు, రాత్రి 9కి ఇస్తారు. సో నా సర్వీస్ యూస్ టు సఫర్. మల్టీ డిసిప్లినరీ మీటింగ్ అంటే అందరం కూడా స్పెషలిస్ట్ కలిసి కూర్చుంటారు ఒక దగ్గర. కొంచెం మరే మీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, నేను ఒక బయాప్సీయో లేకపోతే ఒక ఎండోవాస్కులర్ ప్రొసీజర్ 5 నిమిషాల్లో పేషెంట్ కట్ చేయకుండా చేస్తాను అంటే, నువ్వు కట్ చేయకుండా చేస్తే మరి మా పని ఏంటి అని అన్నట్టు వాళ్ళు నా వైపు చూసేవారు. సో ఐ డేస్ టు ఫీల్ టర్ఫ్ వార్స్ అనమాట. నీ టర్ఫ్ పెద్దదా, నా టర్ఫ్ పెద్దదా. ఆ పాయింట్ నుంచి వాస్కులర్ సర్జరీ ఒక వేరే స్పెషాలిటీ, మనం పేషెంట్ని మనం బెస్ట్ ట్రీట్మెంట్ మన ద్వారా ఇవ్వగలము అని బయటికి తీసుకొచ్చింది నేనే. ఇండియా వైడ్ వాస్కులర్ హాస్పిటల్ ఎవరు పెట్టలే. ఓకే, ప్రైవేట్ రంగంలో గవర్నమెంట్ లో 2-3 ఉన్నాయి, బట్ ప్రైవేట్ రంగంలో ఎవరూ పెట్టలేదు. సో ఐ పుట్ ద ఎంటైర్ సెటప్, ప్యారలల్ సెటప్, బికాస్ దట్స్ ద ఓన్లీ వే ఐ కెన్ డూ వాట్ ఇస్ రైట్.